శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో మార్గశిర శుద్ధ దశమి ఆదివారం నవంబర్ 30వ తేదీ నుండి మార్గశిర బహుళ విదియ డిసెంబర్ 6వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను, ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈనాటి శ్రీరస్తు అంశంలో శుక్రమౌఢ్యమి అనగానేమి, ఈ శుక్రమౌఢ్యంలో చేయదగినటువంటి పనులు, చేయకూడనటువంటి పనుల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం దశమి తిథి సాయంత్రం 4:04 వరకు, ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8:59 వరకు, నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజుల గురించి పరిశీలించినట్లయితే నవంబర్ 30వ తేదీ ఆదివారం నేటి నుండి శుక్రమౌఢ్యమి ప్రారంభం, పశ్చాదస్తమిత శుక్రమౌఢ్యమి. డిసెంబర్ 1వ తేదీ సోమవారం నాడు సర్వ ఏకాదశి గీతా జయంతి, దీనినే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. డిసెంబర్ 3వ తేదీ బుధవారం నాడు హన్మద్వ్రతం జ్యేష్ఠకార్తె ఆరంభం. డిసెంబర్ 4వ తేదీ గురువారం నాడు కోర్ల పున్నమి దత్త జయంతి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి వృశ్చిక రాశి యందు సంచారం, చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల యందు సంచారం, కుజుడు వృశ్చిక రాశి యందు, బుధుడు తులారాశి యందు డిసెంబర్ 6వ తేదీ రాత్రికి వృశ్చిక రాశి యందు ప్రవేశం. బృహస్పతి డిసెంబర్ 5వ తేదీ వరకు కర్కాటక రాశి యందు, అనంతరం వక్రగతుడై మిథున రాశి యందు ప్రవేశం. శుక్రుడు వృశ్చిక రాశి యందు, శని మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వ్యయస్థానం యందు శని, లాభస్థానం యందు రాహువు, అదేవిధంగా అష్టమ స్థానం యందు రవి కుజ శుక్రగ్రహాల కలయిక, చతుర్థ స్థానం యందు ఉన్నటువంటి బృహస్పతి తృతీయ స్థానంలోకి ప్రవేశించడం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా ఆశించినటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆత్మబుద్ధి సుఖంచేవ అన్నట్లుగా మీ సొంత ఆలోచనలు మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. సమీప వ్యక్తుల సహాయ సహకారాలు మీరు చెప్పేటటువంటి కార్యక్రమాల్లో పరిపూర్ణంగా అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా విప్లవాత్మకంగా ఉంటాయని చెప్పవచ్చు. సమీప వ్యక్తుల కోసం మీరు సహకారం చేయడానికి మీ సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు లేకుండా ఎంచి యోచించి అడుగు వేయడం అనేది మీ సమీప వ్యక్తులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. కార్యస్థానంలో మీ పనితీరు, మీ మాటకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుండి పరిపూర్ణమైనటువంటి సహకారం అందడం వల్ల కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టే పరిస్థితి ద్యోతకమవుతుంది. అదేవిధంగా గృహ నిర్మాణం, గృహ కొనుగోలు విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వారితో కలిసి కొన్ని కీలకమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనపడుతుంది. అదేవిధంగా ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త కూడా మీరు అందుకుంటారు. ఆ వార్త మీకు మరింత ఉత్సాహాన్ని మీలో నింపేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య అష్టక పారాయణ చేయటం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు రవి కుజ శుక్రగ్రహాల కలయిక, అదేవిధంగా షష్టమ స్థానం యందు వార మధ్యమం వరకు బుధగ్రహ సంచారం, అదేవిధంగా తృతీయ స్థానంలో బృహస్పతి గ్రహ సంచారం, లాభస్థానం యందు శని సంచారం వలన మీ మాటకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా అర్థవంతంగా ఉంటుంది. అయితే ఆలోచనలు మాత్రం కొంత ఒత్తిడికి గురి చేసే పరిస్థితి కనబడుతుంది. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో దొరికేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీరు ఆశించినటువంటి లాభాలను అందుకోవడంలో కొంత అటు ఇటుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలు ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుట్టింటి వారికి సంబంధించినటువంటి బంధువర్గంతో కలుసుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు.
సంతానం లేనటువంటి వారికి, ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సంతానం విషయంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయటం, హనుమత్ దర్శనం చేయటం, ఈశ్వరుడికి అభిషేకాన్ని జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మ ద్వితీయ స్థానాల యందు బృహస్పతి గ్రహ సంచారం, తృతీయ స్థానం యందు కేతుగ్రహ సంచారం, అదేవిధంగా షష్ఠమ స్థానం యందు రవి కుజ శుక్రుల కలయిక వలన ఆలోచన విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు మరింత జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా మీ సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడానికి మీరు మరింత శ్రమపడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. తనకు మారిన ధర్మాలు కొన్ని మీరు చేసేటటువంటి అవకాశం ఈ వారంలో ద్యోతకమవుతుంది. అదేవిధంగా బంధువుల నుండి వచ్చేటటువంటి ఒక వార్త మీకు కొంత ఇబ్బందికరంగా అనిపించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సంతానానికి సంబంధించిన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు భాగస్వాములతో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. మూడో వ్యక్తి జోక్యం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగస్తులకు అనుకోని పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఆశించినటువంటి ఫలితాలు అందించే సూచనలు తక్కువగా కనబడుతున్నాయి. పదోన్నతులు బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కూడా చుక్కెదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన చేయించడం, శివ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మ వ్యయస్థానాల యందు బృహస్పతి గ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు కేతుగ్రహ సంచారం, అదేవిధంగా పంచమ స్థానంలో రవి కుజ శుక్రగ్రహాల కలయిక వలన ఆలోచన అనేది చాలా సజావుగా సాగుతుంది. కొన్ని వ్యవహారాల్లో మీ ముక్కుసూటితనం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. సమీప వ్యక్తులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు మీ అంతటా మీరుగా వాటిని పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశి మహిళలకు పుట్టింటి వారి నుండి కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. సోదరులకు సంబంధించినటువంటి శుభవార్త మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. రోజువారీ చేసినటువంటి పనులు కాకుండా ఆ పనుల విషయంలో కొంత మార్పు ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల విషయంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు ఉంటాయి. మీకు సంబంధం లేనటువంటి పనులు కూడా మీరు ఈ వారంలో చేపట్టి చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. వార ప్రారంభంలో పనుల విషయంలో కొంత ఒత్తిడిగా ఉన్నప్పటికీ కూడా వాటికి మీరు అలవాటు పడి మీరు ఆశించినటువంటి సమయానికే మీ కార్యక్రమాలను చక్కగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించవద్దు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని వైద్య సందర్శనం చేసి ఔషధ సేవనం చేయడం మంచిది అని గ్రహించాలి. ఈ రాశివారు దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, గోప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలతో పాటు మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకోగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతుగ్రహ సంచారం, అదేవిధంగా చతుర్థ స్థానం యందు రవి కుజ బుధ శుక్రగ్రహాల కలయిక, సప్తమ స్థానం యందు రాహు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని వలన మాట విషయంలో వీలైనంత పొదుపు పాటిస్తారు. ఈ వారంలో ఎక్కువగా మౌనంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో జాప్యం జరగడం వల్ల ఫలితాలు కొంత అటు ఇటుగా ఉంటాయని చెప్పవచ్చు. సమీప వ్యక్తులకు మీరు అందించేటటువంటి సహకారం వారికి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. అదేవిధంగా మీ పనులు పూర్తి చేయడంతో పాటు మీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మీరు ఈ వారంలో తప్పకుండా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆదాయ వనరులను మీరు పెంచుకోవాలి అనేటటువంటి చేసే ప్రయత్నాలు మీకు కొంచెం మిశ్రమంగా ఉంటాయి. ప్రభుత్వం నుండి, బ్యాంకుల నుండి రావాల్సినటువంటి సబ్సిడీలు, రుణాల విషయంలో మీరు మరింత ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. అదేవిధంగా కళాకారులకు, క్రీడాకారులకు అందిన అవకాశాలు కొంత చేజారే సూచనలు ఉన్నాయి కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడం కోసం దారిద్ర్య దుఃఖహరణ శివస్తోత్ర పారాయణ, దానితో పాటుగా నారాయణ కవచ స్తోత్ర పారాయణ, శివ దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి.
ఈ రాశి వారికి షష్టమ స్థానం యందు రాహువు, సప్తమ స్థానంలో శని, లాభ దశమ స్థానాల యందు బృహస్పతి ఉండడం వల్ల వ్యవహారాల విషయంలో మీరు ఆశించినటువంటి అనుకూల ఫలితాలను మీరు చక్కగా పొందగలుగుతారు. మీ కార్యదక్షత, మీ ఆలోచన విధానం, అదేవిధంగా కొన్ని నిర్ణయాల విషయంలో మీరు ఆ నిర్ణయాలు తీసుకునేటటువంటి విధానంలో ఉన్నటువంటి పరిపక్వత మీకు ప్రత్యేకమైనటువంటి ప్రశంసలను అందిస్తుంది. మీ వృత్తి, ఉద్యోగ వ్యవహారాల్లో మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి నుండి మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసేటటువంటి ఉద్యోగంతో పాటు కొన్ని కీలకమైన పనులకు కూడా ఈ వారంలో మీరు శ్రీకారం చుడతారు. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి కార్యరూపాన్ని ఇస్తారు. సమీప వ్యక్తులు, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మీ అభిప్రాయాలను వ్యక్తపరిచి అందులో ఉన్నటువంటి లోపాల గురించి వారితో చర్చించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. వారిని సంతోషపెట్టడానికి మీరు తీసుకునేటటువంటి ఆ నిర్ణయం మీకు సత్ఫలితాలను అందిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశివారు మహాలక్ష్మి స్తోత్రపారాయణ చేయటం, అదేవిధంగా విష్ణు దర్శనం చేయటం, ఏకాదశి నాడు అవకాశం ఉన్నంత వరకు ఉపవాసం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలతో పాటు కార్యజయాన్ని కూడా పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి జన్మ, ద్వితీయ స్థానాల యందు బుధగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు రవి, కుజ, శుక్రగ్రహాల కలయిక వలన ఎడతెరిపి లేని ఆలోచనలు ఉంటాయి. నిర్లక్ష్యం వల్ల కొన్ని ఫలితాలను మీరు చేజార్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో ఉన్నటువంటి చిన్న అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా మీరు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తత అవసరమని గ్రహించాలి. రాజకీయ నాయకులు, కళా క్రీడా రంగాల వారికి చేసినటువంటి ప్రయత్నాలు కొంత మిశ్రమంగా ఉంటాయని చెప్పవచ్చు. వ్యాపారస్తుల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. వారారంభంలో కొన్ని వ్యతిరేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా చాకచక్యంగా వాటిని పరిష్కరించుకొని వారాంతంలో ఆశించినటువంటి లాభాలను అందుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మీరు చేసేటటువంటి పరిశోధన, చేసేటటువంటి ప్రయత్నం మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి మహిళలకు ఆకస్మిక ధనలాభంతో పాటు కుటుంబ సభ్యుల నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఆదరణ కూడా లభిస్తాయి. బంధువర్గంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు కొన్ని కీలకమైన కార్యక్రమాలకు కూడా ఈ రాశి మహిళలు ఆహ్వానం అందుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా ఏకాదశి నాడు విష్ణు స్తోత్ర పారాయణ చేయటం, మహాలక్ష్మి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా అష్టమ, నవమ స్థానాల యందు బృహస్పతి గ్రహ సంచారం, చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన ఆర్థిక నియంత్రణ కోల్పోయేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అవకాశం ఉన్నంత వరకు ఏకాంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. సమీప వ్యక్తులతో కూడా మాట్లాడకుండా మౌనం వహించడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. అదేవిధంగా రోజువారీ చేసినటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సమీప వ్యక్తుల నుండి కొన్ని కీలకమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో చిన్న ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆహారం విషయంలో సమయపాలన లోపిస్తుంది. ముందుగా అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా చివరి క్షణంలో వాయిదా వేసుకునే పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల విషయంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు చేపట్టినటువంటి కొన్ని పనులు మీరు ఎంత ప్రయత్నం చేసినా అవి ముందుకు వెళ్ళకపోవడం వల్ల తాత్కాలికంగా వాటిని విరమించే స్థితి కనబడుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనం చేసేటటువంటి అవకాశం ఈ వారంలో ఈ రాశి వారికి ప్రత్యేకంగా కనబడుతుంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఆహార నియమాలు పాటించడం, ఆరోగ్యం కోసం నడక, వ్యాయామం వంటి వాటిల్లో కీలకమైన నిర్ణయాలు ఈ వారంలో ఈ రాశివారు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు నారాయణ కవచ స్తోత్రపారాయణ చేయడం, వెంకటేశ్వర దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, చతుర్థ స్థానం యందు అర్ధాష్టమ శని, అదేవిధంగా వ్యయస్థానం యందు ఉన్నటువంటి ప్రధాన గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం వలన ఆలోచనల విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది.
చేసినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల ఉద్యోగస్తులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. అదేవిధంగా లోగడ చాలా సులభంగా సకాలంలో చాలా తక్కువ సమయంలో పూర్తి చేసినటువంటి పనులు కూడా పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఎక్కువ సమయాన్ని కేటాయించినా ఆ పని అనుకున్న రీతిలో పూర్తవకపోవడం వల్ల 80-90% పూర్తి చేసి దాన్ని మధ్యలో వదిలివేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం ప్రవర్తన కొంత ఆందోళనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విదేశీ యానం కోసం చేసినటువంటి ప్రయత్నాలు కొంత సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో మాత్రం మరింత శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే తలనొప్పి, అదేవిధంగా అజీర్ణ సమస్య ఈ వారంలో మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు మీ వంతు సహకారాన్ని పరిపూర్ణంగా అందిస్తారు. ఆర్థిక సహకారాన్ని కూడా ఆయా కార్యక్రమాలకు మీరు అందించే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు కృష్ణ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా దక్షిణామూర్తి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు కేతువు, షష్టమ స్థానాల యందు బృహస్పతి గ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు రాహువు, తృతీయ స్థానం యందు శని సంచారం వలన ఆలోచనల విషయంలో అస్పష్టత అనేది ఉంటుంది. కొన్ని వ్యవహారాల విషయంలో మీరు ఆలోచించేది ఒకలాగా ఉంటుంది, ఆచరణ మరొకలాగా ఉంటుంది. సమీప వ్యక్తులు ఎవరైతే మీకు సహకారాన్ని అందిస్తామని చెప్పారో వారు చివరి క్షణంలో తప్పుకోవడం వల్ల అనుకోని ఒత్తిడి మీరు మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీరు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని మీరు వాళ్ళకి తెలియపరిచేటటువంటి సందర్భంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత అస్పష్టత, గందరగోళం ఉంటుంది. ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. అదేవిధంగా విదేశీ ప్రయాణం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాల్లో కొంత చుక్కెదురయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది. జీవిత భాగస్వామితో మీరు మాట్లాడేటటువంటి మాటలు ఒక కొలిక్కి రాకపోవడం వల్ల మీ భావాలు వాళ్ళకి వ్యక్తం చేయడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండడం వల్ల వారి నుండి కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ద్యోతకమవుతుంది. అదేవిధంగా దైవ దర్శనం చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆత్మీయ వ్యక్తులు, చిన్ననాటి స్నేహితులతో కలుసుకుని వారితో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ మనసులో భావాలను వారికి చెప్పి వారి నుండి కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో సలహాలు, సూచనలు కూడా మీరు గ్రహిస్తారు. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య దర్శనం, గణపతికి గరికతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు, ద్వితీయ స్థానం యందు బృహస్పతి, సప్తమ స్థానం యందు కేతుగ్రహ సంచారం వలన ఆలోచనల విషయంలో కొంత విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలకు మీరు ఆలోచించే ఆలోచనలకు సంబంధం అనేది ఉండదన్నమాట. కార్యస్థానంలో మీరు చేసేటటువంటి పనులు కాకుండా మీకు సంబంధం లేనటువంటి భిన్నమైన కార్యక్రమాలను మీరు చేతికి అందిపుచ్చుకొని వాటిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సహోద్యోగులకు సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడంలో కూడా మీ వంతు పాత్రను పోషిస్తారు. ఉన్నతాధికారుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారం తెలుసుకుంటారు. ఈ రాశి ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత కష్టపడవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందుగా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు కాకుండా ఈ వారంలో మళ్ళీ మీరు ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలు కూడా కొంత ఇబ్బందికరమైన దీర్ఘ లక్ష్యాలను కూడా మీరు ఏర్పాటు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. విలువైనటువంటి వస్తువుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు పక్కవారి సలహాలు, సూచనల కంటే కూడా మీకై మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అని మీరు గ్రహించాలి. సమీప వ్యక్తుల ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీరు దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా చిరునవ్వుతో కొన్ని కార్యక్రమాలు మీరు పూర్తి చేసే పరిస్థితి ద్యోతకమవుతుంది. ఈ రాశివారు పెద్దలను కలుసుకొని వారి నుండి ముఖ్యమైన విషయాల్లో సలహాలు, సూచనలు అందుకుంటారు. రాజకీయంగా చేసినటువంటి ప్రయత్నాలు రాజకీయ నాయకులకు ఈ వారం కొంత సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను సాధించడానికి గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహాల దగ్గర నవధాన్యాలు ఉంచడం వల్ల మీరు అనుకున్న ఫలితాలను చక్కగా సాధించగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు
రాహు జన్మరాశి యందు శని సంచారం, అదేవిధంగా చతుర్థ పంచమ స్థానాల యందు బృహస్పతి సంచారం, షష్టమ స్థానం యందు కేతుగణ సంచారం వలన ఎక్కువ ఆధ్యాత్మిక భావాలు మీకుంటాయి. మెడిటేషన్, యోగా, ధ్యానం వంటి వాటి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని విషయాల్లో అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆందోళన పడతారు. పనులు చేపట్టేటప్పుడు ఆ పని విషయంలో శ్రద్ధ కంటే కూడా ఎటు అడుగు వేస్తే ఏమవుతుందో అనేటటువంటి ఆందోళన కొంత ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సమీప వ్యక్తులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తాయి. స్థిరాస్తి కొనుగోలు కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. వారసత్వపు ఆస్తులకు సంబంధించినటువంటి వాటిల్లో మీకు అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. సోదరులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందగలుగుతారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ఆశించినటువంటి ఫలితాలను చక్కగా అందుకుంటారు. ఈ రాశివారు శనైశ్చర స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు రామచంద్రమూర్తికి తులసిమాల సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ఈరోజు మధ్యాహ్నం 1:58 ప్రారంభమై ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 11:37 ముగుస్తుంది. 76 రోజుల పాటు ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ఉంటుంది. శుక్రుడు సూర్యుడికి బాగా దగ్గరగా వచ్చే మౌఢ్యమి కాబట్టి దీన్ని ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఈ సమయంలో నిర్వహించరాదు. వివాహము, ఉపనయనము, గృహారంభము, గృహప్రవేశము ఇటువంటి ముహూర్త సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించరాదు. ఇల్లు మారటము, వాహనాలు కొనుగోలు చేయటం ఇటువంటి కార్యక్రమాలు కూడా శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. 10 మందిని పిలిచి నిర్వహించేటటువంటి కార్యక్రమాలు, మామిడి తోరణాలు కట్టి నిర్వహించే కార్యక్రమాలు ఏవి కూడా ఈ శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. అయితే ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా గ్రహదోష నివారణకు జపాలు చేయించుకోవటం, హోమాలు నిర్వహించుకోవటం ఇటువంటివి ఆచరించవచ్చు. అన్నప్రాసన, సీమంతం ఇటువంటి కార్యక్రమాలు చేయవచ్చు. కానీ అక్షరాభ్యాసం మాత్రం శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు.